బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన పార్టీ భువనగిరి లోక్సభ అభ్యర్థి క్యామ మల్లేష్, చిత్రంలో ఎమ్మెల్సీ యొగ్గ మల్లేష్, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, పక్కన బీఆర్ఎస్ సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు గౌడ్, నల్గొండ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి. సామాజిక సమతూకం. ఇక బీఆర్ఎస్ లోక్సభ టికెట్లో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యమట. 16 స్థానాలకు అభ్యర్థులు ఫైనల్. మిగిలింది ఒక హైదరాబాద్ సీటే. లస్కర్ నుంచి పద్మారావు గౌడు, భువనగిరి నుంచి క్యామ మల్లేష్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, మరో ముగ్గురిని ప్రకటించిన కేసీఆర్. ఎన్నికల్లోనైనా పార్టీ నిర్మాణంలోనైనా సామాజిక సమతూకం పాటించేది బీఆర్ఎస్ పార్టీయే. ఇక మరోసారి నిరూపితమైంది. ఈ పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్ ప్రకటించిన 16 స్థానాల్లో కేసీఆర్ అన్ని వర్గాలకు అవకాశము. వర్గాలు అభ్యర్థులు: బీసీలు 5, రెడ్లు 4, వెలమ 1, కమ్మ 1, ఎస్సీ ఎస్టీలు 5. అబ్బా, పార్లమెంట్ ఎన్నికల వేళ సామాజిక సమతుల్యం గుర్తుకొచ్చింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. పార్లమెంట్ ఎన్నికల వేళ అధికారం కోల్పోగానే, బిడ్డ అరెస్టు కాగానే, పార్టీ ఆగమాగం కాగానే ఇక బీసీలకు న్యాయం, సామాజిక సమతుల్యం గుర్తుకొచ్చింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకో ఇదే సామాజిక సమతుల్యాన్ని బీసీలకు న్యాయం చేసి మరి 50% పైగా ఉన్న బీసీలకు 50% అంటే 50 టికెట్లు ఇవ్వకపోతే మరి మొన్ననేమో 23, 24, 25, 30 లోపలనే పరిమితం అసెంబ్లీ ఎన్నికల. ఇలా పార్టీ కుప్పగూలంగానే, అధికారం పోగానే, బిడ్డ అరెస్టు కాగానే ఇక సొంత పార్టీ నాయకులు పక్క పార్టీలో చేరుతున్నాగానే సామాజిక సమతుల్యం, బీసీ బిడ్డలు, మైనార్టీ బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బిడ్డలు, వెనకబడినటువంటి బిడ్డలు ఎలందరూ గుర్తొస్తారు సార్కు. చెప్పుకోనిక జర్నాన్ని ఉండాలి. ఆయాల పాటించని సామాజిక సమతుల్యం ఇవాళ అధికారం పోగానే నీకు గుర్తొస్తుందా? ఎలా ఓడిపోయే సీట్లు ఇచ్చి మా బీసీ బిడ్డల్ని అవమానపరుస్తున్నావు? నిజంగా ఈ సీట్లు గెలుస్తాయని అనుకుంటే మా బీసీ బిడ్డలకు నువ్వు సీటు ఇవ్వకుంటివి. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ బలంగా కొట్లాడుతున్న ఈ లోక్సభ ఎన్నికల్లో ఇక నా పని ఎట్లా అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కనీసం ఇట్లా నా పేరు వస్తుందని మా బీసీ బిడ్డల పేర్ల మీద ఇలా ఓ క్రెడిట్ పొందమని చూస్తూ ఉన్నావు. ఒక రకమైనటువంటి ఇక మెప్పు పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నావు అని చెప్పుకోవాలి. అంతే తప్ప నిజంగా నీకు మా బీసీ బిడ్డల మీద ప్రేమనో చిత్తశుద్ధో ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లోనే 50% పైగా ఉన్నటువంటి బీసీలకు 50కి పైగా సీట్లు ఇచ్చుకోవడం ఎలా గుర్తొచ్చిరట మా బీసీ బిడ్డలు. మంచి వేసుకున్నాడు. ఇక సామాజిక సమతూకం అట తక్కడ పెట్టి జోకినట్టున్నాడు ఇట్లా. ఇక నీకు ఇన్ని నాకు ఇన్ని అని. మరి అసెంబ్లీ ఎన్నికల్లో దూకోకపోతుంది ఇట్లా. మీకు 50% పైగా ఉన్నారు బీసీలు, ఇక మీరు 50 సీట్లు తీసుకోరని. కానీ ఒక్క మాట చెప్పాలి, తెలంగాణలో కేసీఆర్ గారు సామెతలు చెప్పట్లో తోపు. ఇదే కేసీఆర్ గతంలో సామెత చెప్పేది, పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టిందట. సార్ కూడా అంతే కథ. నువ్వు బీసీలను మోసం చేస్తే నిన్ను బీసీలు మోసం చేసి అధికారమే లేకుండా చేసిరు. మళ్ళీ బీసీలను మోసం చేసి ఇక వాళ్ళకి 5 సీట్లు ఇచ్చినా, ఇక నేను అది ఇచ్చినా ఇది ఇచ్చినా అనేటువంటి ప్రయత్నం చేస్తే ఈసారి బీఆర్ఎస్ భూస్థాపితం అయ్యే అవకాశం కూడా ఉంటుంది.